హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మన ఛానల్లో మనం స్టాక్ మార్కెట్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్, కొంచెం టెక్నికల్ అనాలిసిస్, అలాగే కొన్ని మంచి మ్యూచువల్ ఫండ్స్, కొన్ని మంచి ఫ్యూచర్ మల్టీ బ్యాగర్స్, అలాగే వాల్యూ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తాము. సో ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ గురించి చెప్పండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోలో చెప్పింది ఏది కూడా, చూపించింది ఏది కూడా కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. ఓకే, వీటిల్ని ఎటువంటి స్టాక్ రికమెండేషన్స్గా తీసుకోకండి ప్లీజ్. అలాగే మీరు చక్కగా ఇన్వెస్టింగ్ నేర్చుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తొందర ఏం లేదు. మార్కెట్ మనకి ఎప్పటికప్పుడు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటుంది. కొంచెం ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడు మనకి ఎంత డబ్బులు ఉన్నా కానీ, ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎంత తక్కువ డబ్బులు ఉన్నాయి అనేది ఈ సంబంధం లేదు. కొంచెం ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ముందు ఈ వీడియోలో మనం లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. లాస్ట్ వీడియోలో మనం కొన్ని ఫైనాన్షియల్ రేషియోస్ తెలుసుకున్నాము, ఫైనాన్షియల్ వాల్యూస్ తెలుసుకున్నాము. సో ఆ వీడియో కంటిన్యూషన్ ఇది. సో మీరు ఆ వీడియో కనుక చూడనట్టయితే ఆ వీడియో ఒకసారి చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి రండి. అదేంటంటే ఫైనాన్షియల్ రేషియోస్ ఫర్ ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 1 అని ఉంటుంది. సో అది ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఆ వీడియో చూసిన వాళ్ళందరూ చాలా కొంతమంది కామెంట్స్ చేశారు, అలాగే లైక్స్ కూడా చేశారు. ఆ వీడియోకి లైక్స్ కూడా ఎక్కువ వచ్చాయి. సో మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతాయని నాకు అర్థమైంది. సో అదే విషయం మీరు ఒకసారి కామెంట్స్లో మీకు నచ్చితే కనుక అదే విషయం కామెంట్స్ కూడా చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ఈ ఛానల్లో మీకు చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలోకి వద్దాము. సో ఇది పార్ట్ 2. ఇందులో నేను కొన్ని రేషియోస్ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనందరికి తెలిసిన రేషియోని మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, ఏ అనలిస్ట్ చూసినా కానీ పిఈ రేషియో అంటూ ఉంటారు. బట్ ఈ పిఈ రేషియో నేను అంత కన్సిడర్ చేయను. కొన్ని చూసారా మీరు, కొన్ని స్టాక్స్, కొన్ని అంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ లేని స్టాక్స్ కూడా చాలా తక్కువ పిఈలో ఉంటాయి. బట్ అందుకని వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం అనేది అంత మంచిది కాదు. అలాగే కొన్ని హై పిఈ స్టాక్స్ ఉంటాయి. మీకు ఎఫ్ఎంసీజీ సెక్టర్లో చూసినట్లయితే మనం సింఫనీ చూసాం, అలాగే హెచ్యుఎల్ కానీ, బ్రిటానియా కానీ, ఏదైనా కానీ ఇవన్నీ 60 ఆ రేంజ్లో ఉంటాయి. ఒక ఐటీసీ ఒకటి తక్కువలో ఉంది. సో వాటిల్లో ఇన్వెస్ట్ చేయకూడదు అనేది ఒక అపోహ, అలా ఏం కాదు. సో ఇలా మనం పిఈ రేషియోని చూసుకొని మనం డెసిషన్ ఎలా తీసుకుంటాము అంటే, అసలు పిఈ రేషియోలో ఎందుకు మనం డెసిషన్ తీసుకోలేమంటే అందులో రెండే ఉన్నాయి. ఒకటి అర్నింగ్స్, ఒకటి ప్రైజ్. మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా సెంటిమెంట్స్ ద్వారా దాని ద్వారా చాలా వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. అలాగే అర్నింగ్స్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూడండి, కన్సిస్టెంట్గా అర్నింగ్స్ ఉంటే అది మంచి కంపెనీ. కొన్ని కంపెనీస్ ఒక్కోసారి హై అర్నింగ్స్ వచ్చేసి ఒక్కొక్కసారి అసలు అర్నింగ్స్ లేకుండా ఉంటాయి. నేను ఎందుకు పిఈ అంత కన్సిడర్ చేయలేము అని చెప్తున్నానంటే, క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. అందులో మనం పిఈ చూసి మనం ఎందుకు డెసిషన్ తీసుకోకూడదో చెప్తాను. బట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు పిఈ ఎలా వస్తుందంటే, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కదా, ఈ మార్కెట్ ప్రైస్ బై ఈపీఎస్, అర్నింగ్ పర్ షేర్. సో ఈ ఈపీఎస్ ఒక్కొక్కసారి చాలా వేరియేషన్స్ వస్తాయి అర్నింగ్స్లో. ఈపీఎస్ అంటే అర్నింగ్ పర్ షేర్. సో అర్నింగ్ పర్ షేర్స్ అంటే ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయో డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సో అర్నింగ్స్లో ఒక్కొక్కసారి వేరియేషన్స్ వస్తాయి. ఎలా అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సిక్లికల్ బిజినెస్ ఉన్నాయనుకోండి, వాటికి సిక్లికల్ బిజినెస్ లైక్ మెటల్స్ కానీ, లేకపోతే ఆటో కూడా సిక్లికలే. సో చాలా సిక్లికల్ బిజినెస్ ఉన్నాయి కదా, స్టీల్ సెక్టర్ కానీ, సిమెంట్ సెక్టర్ కానీ, సో కన్స్ట్రక్షన్ సెక్టర్స్ కానీ, ఇలాంటి వీటికి బూమ్ వస్తుంది. అప్పుడు వీటి అర్నింగ్స్ సడన్గా పెరుగుతాయి. అప్పుడు అర్నింగ్స్ సడన్గా పెరగగానే పిఈ తగ్గుతుంది. ఎందుకంటే ప్రైస్ టు అర్నింగ్స్ రేషియోలో అర్నింగ్స్ డినామినేటర్లో ఉంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, పిఈ తగ్గుతుంది. అంత మాత్రాన అది ఒక వాల్యూ బై అని మనం చెప్పలేం. అలాగే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఒక క్వార్టర్లో వాళ్ళు ఏదైనా ల్యాండ్ సేల్ చేశారనుకోండి, ల్యాండ్ సేల్ చేయగానే ఏమవుతుంది, సడన్గా ఆ క్వార్టర్లో కానీ, ఆ ఇయర్లో కానీ ఎక్కువ అర్నింగ్స్ వస్తాయి. సో అదే దాన్ని వాళ్ళు ఈపీఎస్లో చూపించగానే ఆ ఒక సంవత్సరానికి అది తక్కువ పిఈ కోట్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడానికి దూకేయకూడదు, తక్కువ పిఈ ఉందని. సో ఒకసారి పిఈ
అసలు ఈపీఎస్ ఒక్కసారిగా పెరిగింది ఒక్కసారిగా తగ్గిందంటే ఏంటంటే వాటిలో ఏదో సడన్ సేల్స్ కానీ లేకపోతే ఏమన్నా మ్యానిపులేషన్ ఉందేమో కానీ మనం ఒకసారి చూడాలి. సో ఏ ఒక్క రేషియోని బట్టి మనం ఎప్పుడు చేయకూడదు. అలాంటి దాంట్లో పిఈ రేషియోని అస్సలు బేస్ చేసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, సో ముందుకెళ్దాము. కానీ కొన్ని స్టాక్స్ ఉంటాయి మనకి వాల్యూ స్టాక్స్ కావాలంటే ఒకటి పిఈ రేషియో <10 ఉంటే మంచిదని చెప్తారు. బట్ ఇది ఒక్కదాన్ని చూసుకోకండి. సో ఫస్ట్ చూడండి, మీరు రాసుకోండి లిస్ట్. ఫస్ట్ది పిఈ రేషియో <10 ఉందంటే అది ఒక కంపెనీ ఒక వాల్యూ బై అని మనం చెప్పొచ్చు. కానీ అది ఎందుకు పిఈ రేషియో 10 అని అది పిఈ రేషియో 10 ఎందుకు ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 20, 30 అసలు పిఈ రేషియో దానికి ఎలా వచ్చిందో ఒకసారి డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేయండి. అనాలిసిస్ చేసేటప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూడండి. కంటిన్యూస్గా సేమ్ ఎర్నింగ్ పర్ షేర్ ఉందా, లేకపోతే పెరుగుతుందా తగ్గుతుందా, అలా ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఇది పిఈ రేషియో గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాల్యూ కంపెనీ కావాలనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ కూడా వేదాంత వాటి పిఈ, ఒకసారి వేదాంత పిఈ చూద్దాం. చూసారా, వేదాంత పిఈ 7 ఉంది. సో ఇక్కడ ఏం జరిగింది, వేదాంత చాలా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్. మీరు ఎప్పటికైనా ఇది తీసుకోవచ్చు. 2T కాన్ లాంటి ఎన్ని వచ్చినా కానీ దీనికి ఏమవ్వదు. ఓకే ఫ్రెండ్స్, సో అలాగా ఇలాంటి కంపెనీస్ మీరు చూడొచ్చు. ఓకే, సో అది పిఈ రేషియో గురించి. ఒకసారి నేను పిఈ రేషియో డీటెయిల్గా అనలైజ్ చేస్తాను, పిఈ ఈపీఎస్, అప్పుడు ఇంకోసారి ఇవన్నీ డిస్కస్ చేద్దాం. బట్ పిఈ రేషియో <10 ఉంటే ఒక వాల్యూ బై అని చెప్పొచ్చు. సో ఇది ఒక పాయింట్ రాసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పిఈజీ రేషియో. ఫ్రెండ్స్, పిఈజీ రేషియో అంటే ఇది ఇంపార్టెంట్ రేషియో, నేను ఇది బాగా నమ్ముతాను. ఇందులో ఏంటంటే సేమ్ పిఈ రేషియోనే, పిఈ వచ్చింది కదా మనకి, ఈ స్టాక్ పిఈని గ్రోత్తో డివైడ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, గ్రోత్తో డివైడ్ చేస్తారు. అంటే పిఈజీ రేషియోలో గ్రోత్ని కన్సిడర్ చేశారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో అందుకని గ్రోత్ వచ్చింది కాబట్టి, ఓకే, పిఈ రేషియోలో గ్రోత్కి ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి, గ్రోత్ని ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఈ రేషియో నేను ఎక్కువ బిలీవ్ చేస్తాను. సో నేను నమ్ముతాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక కంపెనీ వాల్యూ కంపెనీ తెలుసుకోవాలంటే పిఈజీ రేషియో చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో పిఈజీ రేషియో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం ఒకసారి. మీకు ఆల్రెడీ స్క్రీనర్లో ఇక్కడ పిఈజీ అని టైప్ చేయగానే పిఈజీ రేషియో వచ్చేస్తుంది. బట్ మీ ఐడియా కోసం నేను చెప్తాను. ఎందుకంటే పిఈజీ రేషియో 2.46. సో ఎలాగా వస్తుందో మీకు ఒకసారి చెప్తాను. క్యాలిక్యులేటర్ చేస్తాను, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను మీకు. సో ఇక్కడ చూడండి, పిఈ తీసుకోండి ఒకసారి. ఆల్రెడీ మనకి పిఈ ఉంటుంది కదా, ఇక్కడ పిఈ కూడా పెద్ద లేదు, మీకు అందరికీ తెలుసు. ప్రైస్ తీసుకొని దాన్ని ఈపీఎస్తో డివైడ్ చేస్తే పిఈ వస్తుంది. సో పిఈజీ రేషియో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో పిఈజీ రేషియోలో పిఈ తీసుకోండి, క్యాలిక్యులేటర్లో రాయండి. సో పిఈ ఇక్కడ 52, ఓకే, 51.88, 52 అనుకుంటున్నాను. డివైడెడ్ బై గ్రోత్. ఇక్కడ గ్రోత్ మీకు కిందకి వెళ్ళిపోతే ప్రాఫిట్ గ్రోత్. ఈ ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్కి తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి మళ్ళీ చూడండి. పిఈజీ రేషియో గురించి చెప్తున్నాం కదా. సో ఇక్కడ పిఈ మనకి ఐఎఫ్బిలో చూసినట్టు ఐఎఫ్బి ఇండస్ట్రీస్ 58 అని ప్రస్తుతం, డివైడెడ్ బై గ్రోత్. ఓకే, కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్, ఎర్నింగ్స్ గ్రోత్ అంటారు, లేకపోతే ప్రాఫిట్ గ్రోత్. చూడండి 22. సో 22 వేద్దాము. ఓకే, 2.6. ఓకే ఫ్రెండ్స్, సో 22.33 వేస్తుంటే మనకి ఇంకా అది 2.5 దగ్గరలో ఉంది. మనకి 2.5 వచ్చింది. సో పర్లేదు, సేమ్ అదే. సో అలాగే మీరు పిఈజీ రేషియో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ పిఈజీ రేషియో మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, ఒక పిఈకి మనకున్న ప్రైస్ టు ఎర్నింగ్స్కి గ్రోత్ ఎలా ఉందో ఇండికేట్ చేస్తుంది. సో ఈ గ్రోత్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ పిఈ ఉంటుంది. ఎందుకంటే గ్రోత్ మనకి డినామినేటర్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ పిఈజీ రేషియో <1 ఉంటే మంచి కంపెనీగా చెప్తారు. ఓకే, అంటే
వాల్యూ బై, గ్రోత్ కాదు, వాల్యూ బైస్ అన్నీ కూడా పీఈజీ రేషియో లెస్ దెన్ 1. సో ఒక మీకు మంచి కంపెనీ మీకు దొరికినట్టు అవుతుంది పీఈజీ రేషియో. ఓకే ఫ్రెండ్స్, సో అర్థమైంది అనుకున్నాను. ప్రైస్ పీఈ రేషియో డివైడెడ్ బై గ్రోత్, రీసెంట్ గ్రోత్ ఉంది కదా, మనకు రీసెంట్గా వాల్యూస్ కావాలి కాబట్టి, సో రీసెంట్ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ అని చూడండి, గ్రోత్ లాస్ట్ 3 years చూడండి, ఇక్కడ 22.33. సో అలా అదే వేసాం మనం, ఇక్కడ అప్రాక్సిమేట్ మనకు 2.6 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీటికి 2.5 వచ్చింది, ప్రాబ్లం లేదు. ఓకే, సో లెస్ దెన్ 2 ఉండేటట్టు లేకపోతే లెస్ దెన్ 1 ఉండేటట్టు చూసుకోండి పీఈజీ రేషియో. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను పీఈజీ రేషియో. నెక్స్ట్ అర్నింగ్స్ ఈల్డ్ గురించి వెళ్దాం. అర్నింగ్స్ ఈల్డ్ గ్రేటర్ దెన్ 10 ఉంది, గ్రేటర్ దెన్ 10 ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అర్నింగ్స్ ఈల్డ్ అంటే మీకు ఒక నిమిషంలో చెప్తాను, బట్ అది కూడా ఇక్కడ మీకు స్క్రీనర్లో వస్తుంది. ఇక్కడ చూడండి అర్నింగ్స్ ఈల్డ్ అని, అర్నింగ్స్ ఈల్డ్ 2.87%. సో 2.87% అన్నాడు, కానీ ఒక కంపెనీ మంచిది అని వాల్యూ బై అయితే కనుక ఈ అన్ని రేషియోస్ మీరు అన్ని కంప్లీట్గా అనాలిసిస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ అన్ని రేషియోస్ ఒక 10-12 రేషియోస్లో ఎన్నిట్లో మ్యాక్సిమం సాటిస్ఫై చేస్తే ఆ కంపెనీ అంత మంచిదని, అంతకు మించి ఏం లేదు. ఓకే, అలాగే ఇవన్నీ కూడా గ్రోత్ కంపెనీస్కి కాదు, వాల్యూ కంపెనీస్కి ఇవి మనకి యూజ్ అవుతాయి, ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, సో అది అర్నింగ్స్ ఈల్డ్. సో అర్నింగ్స్ ఈల్డ్ గ్రేటర్ దెన్ 10 ఉండాలి, కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ కంపెనీలో 2.87% ఉంది. అర్నింగ్స్ ఈల్డ్ అంటే ఏం లేదు ఫ్రెండ్, ఇన్వర్స్ ఆఫ్ పీఈ. ఇప్పుడు పీఈ 52 ఉంది కదా, 1 divided by 52. ఓకే, 1 divided by 52 చూడండి ఎంత వస్తుందో, ఇంటూ 100, మనకు పర్సంటేజెస్లో కావాలి కాబట్టి 200 వేసుకుంటాం. సో 1.9% అంటే దగ్గర 2% వచ్చింది. చూడండి వీడికి 2.8% వచ్చింది. ఇంకో కంపెనీ చూద్దాము, పిఈ ఎంత 59.23. ఓకే, మనకి అర్నింగ్స్ ఈల్డ్ ఎలా వస్తుంది, ఇన్వర్స్ అంటే 1 divided by 59.23 చూడండి, ఇంటూ 100 వేయాలి. ఓకే, మనకి పర్సంటేజెస్లో కావాల్సింది. ఓకే, సో 1.7% వచ్చింది. ఇక్కడ చూద్దాం, ఆల్మోస్ట్ 2% వచ్చింది. సో ఇదే ఆల్మోస్ట్ అంతే వస్తుంది, 2%. మనకి ఎంత వచ్చింది, 1.7% వచ్చింది, నో ప్రాబ్లం. సో ఏదైనా పీజీ రేషియో, ఈ నెక్స్ట్ ఇది మన ఈ రేషియో అర్నింగ్స్ ఈల్డ్ ఏంటంటే ఇన్వర్స్ ఆఫ్ పీఈ. అలా అయినా చేయొచ్చు మీరు, ఈపీఎస్ డివైడెడ్ బై ప్రైస్ కూడా వేయచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలాగ మనం అర్నింగ్స్ ఈల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాము. అర్నింగ్స్ ఈల్డ్ ఏమన్నాడంటే గ్రేటర్ దాన్ 10 ఉండాలన్నాడు. ఎందుకంటే మనకు వచ్చే గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ ఉన్నాయి కదా, మనకి వచ్చే గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ అవి మనకి 8 ఆ రేంజ్లో ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి గూగుల్ చేయొచ్చు, చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, గూగుల్లో నేను గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ అని కొట్టాను, మీకు ఇది వచ్చింది ఇండియా గవర్నమెంట్. ఓకే, ఇండియా గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్. ఓకే, ఇండియా గవర్నమెంట్ బాండ్ ఈల్డ్ లాస్ట్ 10 yearsకి చూస్తారు, ఇది అప్రాక్సిమేట్గా 8%లో ఉంది. సో 8% ఉంది, ప్రాబ్లం లేదు. అంటే బాండ్ ఈల్డ్స్లో మనకి 8% వస్తుంది. సో దానికన్నా ఎక్కువ మనకి అర్నింగ్స్ ఈల్డ్ ఉండాలన్నమాట, అంతకు మించి ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఏదైనా కంపెనీ చూడండి, అందులో బాండ్ ఈల్డ్స్లోకి వెళ్ళండి. బాండ్ ఈల్డ్స్లోకి వెళ్ళండి. సారీ ఫ్రెండ్స్, ఒక 30 seconds వీడియో స్క్రీన్ ఫ్రీజ్ అయింది, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో గవర్నమెంట్ బాండ్ ఈల్డ్స్ 8% ఉంది. సో మనకి అంతకన్నా ఎక్కువ 10% తీసుకోండి. సో అర్నింగ్స్ ఈల్డ్ అనేది గ్రేటర్ దాన్ 10% ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం ప్రైస్ టు బుక్ రేషియో. ఈ రేషియో గురించి మీకు అందరికీ తెలుసు. సో ఈ రేషియోలో, ప్రైస్ టు బుక్ రేషియోలో మీకు ఆల్రెడీ ఇదిగోండి ప్రైస్ టు బుక్ వాల్యూ అని ఉంటుంది. సో ప్రైస్ టు బుక్ ఒక వాల్యూ కంపెనీస్లో ప్రైస్ టు బుక్ రేషియో లెస్ దాన్ 1 ఉండాలంటారు. సో ఇది అన్ని కంపెనీస్కి వర్తించదు. కొన్ని ఎఫ్ఎంసీజీలో ఉన్న ప్రైస్ టు బుక్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు సాఫ్ట్వేర్లో కూడా చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్లో కూడా మనకి కంపెనీకి పెద్ద బుక్ వాల్యూస్ ఉండవు.
సో ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ వేరీ అవుతూ ఉంటుంది. సో ఒక వాల్యూ కంపెనీ అని కనుక మీరు పట్టుకోవాలంటే ప్రైస్ టు బుక్ రేషియోస్ <1 ఉండేలా చూసుకోమంటారు. సో ఒకసారి వేదాంత చూద్దాం ఎంత ఉందో. సో ప్రస్తుతానికి చూడండి, ప్రైస్ టు బుక్ వాల్యూ దగ్గర 1కి దగ్గరలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో ప్రైస్ టు బుక్ వాల్యూ ఇది మంచి పిఈ కూడా మనం ఇందాక వేదాంత చూసాము, <10 ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా దగ్గరలో 1.24 అన్నాడు. సో 1కి దగ్గరలో ఉంది. సో పీఈజీ రేషియో చూసారా 0.25 ఉంది. సో అన్నిటికీ వేదాంత అనేది మనకి పీఈజీ రేషియో <1 అనుకున్నాం కదా. సో చూడండి, ఇది కూడా మనకి పీఈజీ రేషియో ఇక్కడ <1 ఉంది. సో అర్నింగ్ సీల్డ్ చూద్దాం. అర్నింగ్ సీల్డ్ మన క్రైటీరియా మ్యాచ్ అవ్వకపోవచ్చు, బట్ ఒకసారి చూద్దాం. అర్నింగ్ సీల్డ్ ఇక్కడ ఉంది, 20% ఉంది. సో ఇది అర్నింగ్ సీల్డ్ని క్రైటీరియా, సో అది కూడా ఫిల్ చేసింది. అర్నింగ్ సీల్డ్ కూడా <10 ఉండాలి కాబట్టి 20 ఉంది. సో అన్నిటికీ వేదాంత అనేది ఒకటి సెలెక్ట్ అవుతుంది, బట్ ఇది ఎటువంటి రికమెండేషన్ కాదు, జస్ట్ మీ అవేర్నెస్ కోసం చూపించాను. అది ప్రైస్ టు బుక్ రేషియో <1 ఉండాలి. సో ఇక్కడ చూసారు మీరు, మనం ప్రైస్ టు బుక్ వాల్యూ దగ్గర 1 ఉంది. అలాగే టాటా మోటార్స్ ఒకటి చూద్దాము. ఓకే చూడండి, దీని బుక్ వాల్యూ చూడండి, బుక్ వాల్యూ <1 ఉంది. ఓకే, సో ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ పీఈజీ రేషియో నెగిటివ్స్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే మనకి మేబీ ఈ క్యాలిక్యులేషన్ ఎర్రర్ అనుకుంటా. కాదు, గ్రోత్ లేదు కదా కంపెనీకి. ఒకసారి చూడండి, మీ గ్రోత్లో చూడండి ఒకసారి, గ్రోత్ చాలా తక్కువ, వెరీ లెస్ గ్రోత్ చాలా కాలం నుంచి. చూడండి, గ్రోత్ నెగిటివ్స్లోకి వెళ్ళిపోయింది. సో పీఈజీ రేషియో కూడా నెగిటివ్స్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో మీకు ఇది ప్రైస్ టు బుక్ వాల్యూ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ప్రతి దాంట్లో ఉంటుంది మీకు బుక్ వాల్యూ ఒకటి ఉంటుంది, కంపెనీకి ఒక బుక్స్లో ఒక వాల్యూ ఉంటుంది, దాన్ని ప్రైస్ తీసుకుంటాం, కరెంట్ ప్రైస్ తీసుకొని డివైడెడ్ బై మనం బుక్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ ఉంటుంది మనకి, అది వేసుకుంటే మనకి ప్రైస్ టు బుక్ రేషియో వచ్చేస్తుంది. ఇంకా అలా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు మీరు. సో మీకు చెప్పాను. నెక్స్ట్ ఇంకో రేషియో వచ్చేసి ప్రైస్ టు సేల్స్ రేషియో <2. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ రేషియో, ప్రైస్ టు సేల్స్ అనేది. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే, ఒకసారి మనం వేరే దాంట్లోకి వెళ్ళిపోము. ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే, ఒక ప్రైస్ ఎలా వేరీ అవుతుందో, దాని సేల్స్ బట్టి ఎలా వేరీ అవుతుందో మనకి ఇందులో తెలుస్తుంది, ఈ ప్రైస్ టు సేల్స్ రేషియోలో తెలుస్తుంది. ఏదైనా కంపెనీ ప్రైస్ టు సేల్స్ <2 ఉంటే అది మనకి మంచి కంపెనీ అని అలా ఎస్టిమేట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ప్రైస్ టు సేల్స్ ఎందుకంటే ఈ అన్ని రేషియోస్లో ఫ్రెండ్స్, ఈ పీఈజీ రేషియో అలాగే పిఎస్ రేషియో, సెకండ్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇవి చూసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత మిగతా రేషియోస్ కూడా చూడాలి. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, ఇవన్నీ నెట్ సేల్స్ గ్రోత్ ఎంత ఉండాలి, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ గ్రేటర్ దెన్ 10%, డెట్ టు ఈక్విటీ <1, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో <3, కరెంట్ రేషియో <2, నెట్ క్యాష్ ఫ్లోస్ ఎవ్రీ ఇయర్ పాజిటివ్గా ఉండాలి. సో అవన్నీ లాస్ట్ వీడియోలో నేను ఒకసారి డిస్కస్ చేశాను, అక్కడ చూడండి. ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ రేషియోస్ ఇందులో ఈ 5లో కూడా మెయిన్వి పీఈజీ రేషియో, ఆ తర్వాత ప్రైస్ టు సేల్స్ రేషియో. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు చూపిస్తాను నేను. ప్రైస్ టు సేల్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంటుంది, బట్ ఇది చూడండి, ఇలా ప్రైస్ టు సేల్స్ అక్కడ ప్రైస్ టు సేల్స్ అని మీరు ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడ మీకు వచ్చేస్తుంది ప్రైస్ టు సేల్స్ అని. బట్ నేను మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఇది ప్రైస్ టు సేల్స్ <2 ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో ప్రైస్ చూద్దాము. అంటే ప్రైస్ ఇది ఎలా అంటే, ప్రైస్ టు సేల్స్లో మార్కెట్ క్యాపిటలైజేషన్, ఫస్ట్ న్యూమరేటర్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకోవాలి. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏం లేదు, కరెంట్ ప్రైస్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ వేసుకుంటే, ప్రస్తుత ఒక ప్రైస్ ఉంది కదా 1153 ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ వేసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది 4671 అనుకుందాం, డివైడెడ్ బై మనకి సేల్స్ నుంచి వచ్చిన రెవెన్యూ. ఓకే ఫ్రెండ్స్, సేల్స్ నుంచి వచ్చిన డబ్బులు. సో ఇయర్ ఆన్ ఇయర్ చూడండి, మీరు క్వార్టర్లీ రిజల్ట్స్లోకి వెళ్ళొద్దు, ఇయర్ ఆన్ ఇయర్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్లో ఇయర్ ఆన్ ఇయర్ ఉంది. ఇక్కడ చూడండి, మార్చ్ 2018 మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది 2149. ఓకే ఫ్రెండ్స్, డివైడెడ్ బై 2149. ఓకే, సో చూడండి 2.17, ఇక్కడ మనకి 2.17 వచ్చింది.
ఇక్కడ కూడా మనకి 2.1 వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, సో ఇలాగ మనం ప్రైస్ టు సేల్స్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది <2 ఉంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, సో 2 రేంజ్లో ఉంది. ఓకే, సో చూడండి, అలాగే ఈ అన్ని రేషియోస్ చూడండి. ఇంతకుముందు చెప్పిన వీడియోలో కూడా రేషియోస్ చూడండి. మోస్ట్ మీకు ఒక అనాలిసిస్, ఒక కంపెనీని ఎలా అనాలిసిస్ చేయాలో మీకు అర్థమైపోతుంది. ఫైనాన్షియల్గా ఎలా అనాలిసిస్ చేయాలో ఈ 2 వీడియోస్లో నేను చెప్పేశాను. మరొకసారి ఫ్రెండ్స్, PE రేషియో <10 చూసుకోండి. ఓకే, అలాగే PEG రేషియో <1 చూడండి. అర్నింగ్స్ ఈల్డ్ <10 ఉండేటట్టు చూసుకోండి. ప్రైస్ టు బుక్ రేషియో <1 ఉండేటట్టు చూసుకోండి. ప్రైస్ టు సేల్స్ రేషియో <2 ఉండేటట్టు చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వేదాంత చూద్దాము. వేదాంతకి ఎంత ఉందో చూద్దాము. ప్రైస్ టు సేల్స్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, మనకి ప్రైస్ టు సేల్స్ 1 ఉంది, దగ్గర 1 ఉంది. సో మనకి <2 ఉంది. సో వేదాంత అనేది ఒక వాల్యూ బై అవ్వచ్చు. మీరు చూసుకోండి ఒకసారి, ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఈ ముందు చెప్పిన వీడియో తప్పకుండా చూడండి. దాని తర్వాత ఈ వీడియో చూడండి. సో మీకు ఈ ముందు చెప్పిన వీడియో నచ్చింది, అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియో మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ ఫర్ దట్. అలాగే ఇలాంటి వీడియోస్ నేను మళ్ళీ మీకు అందిస్తాను. సో ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ ఛానల్ గురించి చెప్పండి. అలాగే వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు కామెంట్స్ ద్వారానే నాకు అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే డిస్కస్ చేసాము. అలాగే ఈ వీడియోలో చూపించిన ఎటువంటి స్టాక్స్ నేను రికమెండెడ్ చేయలేదు, బై కానీ సెల్ కానీ హోల్డ్ కానీ. అలాగే మీరు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పకుండా ఆ కంపెనీ గురించి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేయండి. సో ఇంకా ముందు మిగతా అనాలిసిస్ గురించి కూడా చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.